మీరు హస్త నక్షత్రంలో జన్మించారా? సాక్షాత్తు ఆదిదేవుడు, ఆ విఘ్నేశ్వరుడు జన్మించినటువంటి నక్షత్రం. ఈ హస్త నక్షత్రం కన్యా రాశిలో జన్మించిన వాళ్ళు చాలా రోజుల క్రితం నుండి సుమారుగా 12.5 సంవత్సరాల క్రితం నుండి వాళ్ళ జీవితంలో మార్పు కోసం వేచి చూస్తుంటారు. ఎవరికైనా ఒక ఆకస్మిక ధన లాభం కోసం వేచి చూస్తుంటారు. ఇంకా ఈ కన్యా రాశి వాళ్ళకి ఆకస్మిక ధనయోగం అనేది జూన్ 8 తర్వాత పట్టనుంది. మీరు చేసే వ్యాపారంలో కావచ్చు, మీరు చేసే ఉద్యోగంలో కావచ్చు, మీరు ఏదైనా దీర్ఘకాలికంగా కొనుగోలు చేసిన ఆస్తుల విషయంలో కావచ్చు, మీకు రావాల్సినటువంటి అమౌంట్ విషయంలో కావచ్చు, మీ ఇంట్లో ఆకస్మిక లక్ష్మీదేవి రాబోతుంది. అయితే చాలామంది కన్యా రాశి వాళ్ళ పేరు సుమారుగా 2500 ఫ్రీక్వెన్సీ బిలోనే ఉంటుంది. మీరు అనుకోవచ్చు, పేరులో సరైన బలం ఉంటేనే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందా? అది నిజం కాకపోతే చాలామంది కష్టపడుతున్నారు కానీ కష్టపడ్డ వాళ్ళందరూ కోటీశ్వరులు అవ్వడం లేదు. మీ కష్టానికి తగ్గట్టుగా మీ పేరులో అదృష్టాన్ని జోడిస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి అక్షయ పాత్రతో మీకు స్వాగతం పలుకుతుంది.